తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి ముందు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మాహుతి దాడి తప్పు అంటూనే ఉగ్రవాదం వైపు ప్రేరేపించేలా ఆ వీడియోలో నబీ మాటలు ఉన్నాయి. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం అంగీకరించదు. ఓ వ్యక్తి నిర్దిష్ట ప్రదేశంలో సమయంలో చనిపోతానని నమ్మినప్పుడు ప్రమాదకరమైనటువంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతాడు అంటూ ఉమర్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అందులో క్లియర్ కట్గా ఇది తప్పు, ఇది అప్రజాస్వామికం, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇవన్నీ చెప్పి ఒక మనిషి ఒకానొక సమయంలో అతను చనిపోతాడు అని తెలుసుకున్నప్పుడు పూర్తిగా ఒక ప్రమాదకరమైనటువంటి మనస్తత్వంలోకి, మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు అని ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగానే తను బ్లాస్ట్ చేసుకొని ఢిల్లీలో అక్కడ ఎర్రకోట సమీపంలో 13 మంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక డాక్టర్. ఇంకా ఆ డాక్టర్ మధ్యలో చాలామంది అరెస్టులు కూడా జరిగే ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా జల్లెడ పడతా ఉన్నారు. కానీ వీళ్ళు ఒక పక్క ప్లాన్ ప్రకారం ఈ దాడులకు పాల్పడ్డారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మనం బతుకుతామా చస్తామా అన్నది మ్యాటర్ కాదు, మనం అనుకున్న పని మనం చేయాల్సిందే. ఇలాంటి ఒక మైండ్ సెట్తో, ఇలాంటి ఒక సైకో మైండ్ సెట్తో, బిహేవియర్తో ఈ డాక్టర్స్ మాడ్యూల్ మొత్తం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఏదో భయపడి చేశాడు, అందరూ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి భయపడిపోయి నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి అతను చనిపోవాలనుకోలే. ఒక ప్లాన్ ప్రకారం ఇతను 10 మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని చూస్ చేసుకుని కారు అక్కడ పెట్టి ఈ విధంగా అతను ఆత్మాహుతి దాడి చేసుకున్నాడన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అరెస్టులు జరగకపోయి ఉంటే, అంతకుముందు రోజు అరెస్టులు పెద్ద ఎత్తున డాక్టర్ మాడ్యూల్ని ఎన్ఐఏ అలాగే పోలీసు బృందం కనిపెట్టకపోయి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున బ్లాస్టులు జరుగుండేవి. వాళ్ళు డిసెంబర్ 6వ తారీఖును టైం పెట్టుకున్నారు. 6వ తారీఖున పెద్ద ఎత్తున బ్లాస్టులు చేశారు. డిసెంబర్ 6 బాబ్రీ మసీదు కూల్చినటువంటి రోజున దేశవ్యాప్తంగా వాళ్ళు 30 కార్లు రెడీ చేసుకున్నారట. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. 30 కార్లు ఎక్కడెక్కడ రెడీ చేసుకున్నారు, మొత్తం అవన్నీ కూడా కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇతనికి సంబంధించిన 2 కార్లు, ఒకటి పేల్చుకున్నది, ఇంకోటి ఫరీదాబాద్లో ఒక ప్రదేశంలో పార్క్ చేసి ఉంచాడు, దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక 30 కార్లు వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు. ఫరీదాబాద్లో ఒక ఇంట్లో 2900 కిలోల అమోనియం నైట్రేటు, ఇతర రసాయనాలతో కూడినటువంటి పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో అవి స్వాధీనం చేసుకున్న తర్వాత నౌగాం పోలీస్ స్టేషన్లో భద్రపరిస్తే కొన్ని ద్రవ పదార్థాలు కూడా ఉన్నాయి పేలుడుకి సంబంధించి. వాటికి సంబంధించి టెస్టులు చేద్దామని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా నౌగాం పోలీస్ స్టేషన్లో పేలిపోయి అక్కడ కూడా 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. చనిపోయారు. నౌగాం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తుక్కు అయిపోయింది. అంటే ఎంత తీవ్రమైనటువంటి పేలుడు పదార్థాలు, భీకరమైనటువంటి పేలుడు కలిగిన స్వభావం ఉన్నటువంటి పేలుడు పదార్థాలు వీళ్ళు క్యారీ చేస్తున్నారు, వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళు కెమికల్స్తో ఈ బాంబులు తయారు చేసి పెద్ద ఎత్తున పేల్చాలి, వీళ్ళు మాత్రమే తయారు చేయగలరు, చదువుకున్న వాళ్ళు మాత్రమే తయారు చేయగలరు, కెమికల్స్ పట్ల, పేలుడు పదార్థాల పట్ల నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇవన్నీ చేయగలరని చెప్పి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి, టర్కీ నుంచి ఆ మాడ్యూల్స్లో ఎవరైతే హ్యాండ్లర్స్ వీళ్ళని ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ఈ విధంగా చేశారో వాళ్ళకి అర్థమైంది క్లియర్గా, మనకి ప్రొఫెషనల్సే కావాలి, చదువుకున్న వాళ్ళే కావాలి, వాళ్ళు మాత్రమే ఈజీగా తప్పించుకుంటారు, ఈజీగా బ్లాస్టులు చేసి భారత్లో రక్తపాతం సృష్టించడానికి వీళ్ళు మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఈ చదువుకున్న ప్రొఫెసర్లని, డాక్టర్లందరినీ కూడా ఒక మాడ్యూల్ లాగా తయారు చేసుకుని, ఒక గ్రూప్ లాగా తయారు చేసుకొని టెలిగ్రాఫ్ చట్టం, అందులో టెలిగ్రాఫ్ అప్లికేషన్లో వీళ్ళు సంభాషణలు చేసుకొని ఏ టైంలో ఎక్కడ ఎంతమందిని చంపాలి క్లియర్గా అవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, ముంబై కావచ్చు, ఇలా మెట్రో సిటీస్ అన్నింటిలో కూడా ఈ విధంగా కార్లు రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసి జనాల్ని చంపాలన్నటువంటి కుట్ర చేశారు. క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇతను సెల్ఫీ వీడియోలో కూడా చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చక్కగా అతను ఇది కరెక్ట్ కాదు, ఇది అప్రజాస్వామ్యం, ఇలాంటి పద్ధతులు కాదు, చనిపోవాలన్నటువంటి మైండ్ సెట్ ఉంటేనే ఇలాంటి పనులు చేస్తారన్నది కూడా క్లియర్గా చెప్పాడు. అంటే ఒక ప్లాన్తో వీళ్ళు ఎంత పకడ్బందీగా వ్యూహరచన చేసుకుని పకడ్బందీగా ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఉందో కూడా అర్థమవుతుంది. ఒక్కసారి అతను మాట్లాడింది కూడా వినండి.
One of the very misunderstood concept of what has been labeled as suicide bombing, martyrdom operations, and it is being known in contraindications. There are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. We don't have